హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నార్మల్గా అందరి ఇంట్లో పూజ కోసం వెండి సామాన్లని వాడుతుంటారు కదా. ఈ వెండి సామాన్లు బ్లాక్గా అయిపోతుంటాయి. ఎలాంటి కెమికల్స్ వాడకుండా క్షణాల్లో ఈ వెండి సామాన్లను తలతలా మెరిసే విధంగా ఎలా చేయాలో ఒక మంచి టిప్తో ఈ వీడియోలో చూపించబోతున్నాను. నార్మల్గా ఎన్నిసార్లు వాష్ చేసినా బయట ఉండే గాలి వల్ల ఈ వెండి సామాన్లు నల్లగా మారిపోతుంటాయి. అలాంటప్పుడు నేను చెప్పే ఈ టిప్ని ఫాలో అవ్వండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. చూసారు కదా ఈ సామాన్లు ఎంత బ్లాక్గా ఉన్నాయో. ఇంత నల్లగా ఉండే ఈ సామాన్లను తెల్లగా ఎలా మార్చాలో చూసేద్దాం, వచ్చేయండి. అంతకంటే ముందు ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ముందు వెడల్పుగా ఉండే ఒక బౌల్ పెట్టుకొని హాఫ్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఈ వెండి సామాన్లు మునిగే వరకు వాటర్ని వేసుకోవాలి. ముందు ప్లేట్ పెట్టేసి కొంచెం ఈ వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోనే ఒక 2 స్పూన్స్ వరకు లిక్విడ్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఏరియల్ లిక్విడ్ని యూజ్ చేస్తున్నా. దీని బదులు సర్ఫ్ ఉంటుంది కదా, సర్ఫ్నైనా 2 స్పూన్స్ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే ఒక లెమన్ని కట్ చేసి స్క్వీజ్ చేసేయాలి. ఈ నిమ్మరసం ఇంకా బేకింగ్ సోడా వేయటం వల్ల మురికి బాగా పోతుంది. ఇప్పుడు ఇందులో మన దగ్గర ఉన్న వెండి సామాన్లన్నీ వేసేసుకోవాలి. అన్ని వెండి సామాన్లు ఈ లిక్విడ్లో బాగా మునిగేటట్టు ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి. ఒకవేళ వాటర్ ఏమైనా సరిపోకపోతే తర్వాత ఇంకో 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. నేను వేసినవన్నీ ఇవి మునగలేదు కాబట్టి ఇంకో 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేశాను. అలాగే దీంతో పాటు మనం స్క్వీజ్ చేసిన నిమ్మకాయలను కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఈ వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఒక 5 to 8 మినిట్స్ వరకు ఈ వాటర్లోనే వెండి సామాన్లను ఉంచేసి బాగా తెరలనివ్వాలి. చూసారా మురికి కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో. మురికి వల్ల వాటర్ బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోయాయి. ఈ విధంగా వచ్చే వరకు ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్లోనే మనం కాళ్ళకి పెట్టుకునే వెండి పట్టీలు ఉంటాయి కదా, వాటిని కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ హాట్ వాటర్ అంతా పడేసి ఈ సామాన్లను ఇలా పక్కన పెట్టేసుకోవాలి. మనం ఎలాంటి కెమికల్స్ని వాడట్లేదు కాబట్టి పూర్తిగా నలుపు పోవాలంటే కొంచెం కష్టం. కాబట్టి ఇలా తీసేసిన తర్వాత ఆ లెమన్ పీసెస్తో కానీ లేదా స్క్రబ్బర్తో కానీ విమ్ సోప్తో నీట్గా ఇలా రుద్దుతూ గట్టిగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్తో వాష్ చేసేసుకున్నామంటే తలతల ఈ వెండి సామాన్లు మెరిసిపోతాయి. బయట కొనే పౌడర్స్లో కానీ లేదా లిక్విడ్స్లో కానీ కెమికల్స్ ఉంటాయి కాబట్టి హ్యాండ్స్కి హార్మ్ని కలిగిస్తాయి. కాబట్టి ఇలా ఇంట్లోనే ఈజీగా వెండి సామాన్లకి నలుపుని పోగొట్టేయచ్చు. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. Thanks for watching.